గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాలనే 9 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 9 కాదు 10 పర్వాలు, సౌప్తిక పర్వం కూడా పూర్తి చేసాం నిన్న. ఈ రోజున మనం స్త్రీ పర్వం ప్రారంభం చేస్తున్నాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా ఆ నారాయణుడికి, నరోత్తముడైన అర్జునుడికి, సరస్వతీదేవికి, వ్యాసుల వారికి నమస్కరించుకొని, జయం అనే పేరు గల ఈ భారతం అంటే భారంగా ఉంటుంది, చాలా పెద్ద గ్రంథం అని అర్థం. అసలు పేరు జయం. ఈ జయం అనే గ్రంథంలోని స్త్రీ పర్వాన్ని ప్రారంభం చేసుకున్నాం. జనమే జయ ఉవాచ హతే దుర్యోధనే చైవ హతే సైన్యే చ సర్వశః ధృతరాష్ట్రో మహారాజా శ్రుత్వా కిమకరోన్మునే. జనమేజయుడు చెప్తున్నాడు వైశంపాయన జనమేజయుడు అడుగుతున్నాడు మహారాజు వైశంపాయన మహాముని. దుర్యోధనుడు అతని సైన్యం మరణించిన వార్త విని ధృతరాష్ట్ర మహారాజు ఏం చేశాడు? తథైవ కౌరవో రాజా ధర్మపుత్రో మహామనా కృప ప్రభృతయశ్చైవ కిమకుర్వత తేత్రయా. అదేవిధంగా ధర్మజుడు, మరి మనలో కౌరవుల్లో మిగిలిన వాళ్ళు, ధాతరాష్ట్రులో మిగిలిన, ధాతరాష్ట్రుడు అంటే ధాతరాష్ట్రుడి వైపు యుద్ధం చేసిన మిగిలిన కృపుడు, కృతవర్మ, అశ్వత్థామ ఏం చేశారు? అశ్వత్థామ్న శృతం కర్మ శాపాదన్యోన్యకారికాత్ కారితాత్ వృత్తాంతముత్తరం బ్రూహి యథభాషత సంజయ. కృష్ణ భగవానుడు అశ్వత్థామని శపించడం, అశ్వత్థామ పాండవుల్ని శపించడం, ఈ పరస్పర శాప వృత్తాంత పర్యంతం మీరు చెప్పింది విన్నాను. ఆ తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన వృత్తాంతం చెప్పండి. జనమేజయ మహారాజు అడుగుతున్నాడు వైశంపాయుడు. ఎందుకు అడుగుతున్నాడు జనమేజయ మహారాజు? అప్పుడప్పుడు చెప్పుకోవాలి మనం విషయం. అసలు విషయం ఏమిటయ్యా అంటే, ఆయన తన తండ్రి మరణానికి పాము కారణమైందని, సర్పం కారణమైందని సర్పయాగం చేసి సర్పాలన్నింటినీ దగ్ధం చేయాలని సంకల్పిస్తాడు. ఆ యాగంలో వచ్చి పడాలి. అలా పడుతూ ఉండగా ఆస్తికుడనే ఒక మహాముని వచ్చి ఆ సర్పయాగాన్ని ఆపుతాడు. ఆ సందర్భంగా అక్కడే ఉన్న వ్యాసుల వారిని జనమేజయుడు అడుగుతాడు, మహానుభావ, అసలు మా పూర్వీకులు అయిన ధాతరాష్ట్రులకి పాండవులకి యుద్ధం ఎందుకు జరిగింది చెప్పండి అని. ఎలా జరిగింది అసలు వృత్తాంతం అంతా చెప్పండి అని అంటే, అప్పుడు నేను దీన్నంతా గ్రంథస్థం చేసిన ఆ శిష్యుడు వైశంపాయనుడికి బోధించాను, ఆ వైశంపాయనుడు చెప్తాడు అని అంటే, వైశంపాయనుడు చెప్తూ ఉంటాడు, జనమేజయుడు అడుగుతూ ఉంటాడు. భారతం యుద్ధంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మరి ఈయన ఏమడుగుతున్నాడు? ఆ తర్వాత జరిగిన వృత్తాంతం సంజయుడు ఏం చెప్పాడు ధృతరాష్ట్రుడికి. ఇదంతా ఎక్కడున్నామంటే, సంజయుడు యుద్ధం అంతా కూడా యథాతథంగా ఏం జరిగింది, యుద్ధం తర్వాత ఏం జరిగింది, ఇదంతా కూడాను ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి ధృతరాష్ట్రుడికి విన్నవిస్తున్నాడు. అది కూడా వ్యాస ప్రసాదిత దివ్య దృష్టితోటి ఆయన అక్కడ ఎవరికి కనపడకపోయినా
కొంతమందికి కనపడ్డా ఆయనకేం కాకుండా వరం ఇచ్చాడు వ్యాసుల వారు. యుద్ధంలో పాల్గొంటూ ఉంటాడు, యుద్ధంలో ఉంటాడు, కానీ ఆయనకేమి కాకుండా వరం ఇచ్చాడు. ఆ యుద్ధ విశేషాలన్నీ తీసుకొచ్చి ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తున్నాడు. వైశంపాయన ఉవాచ హతే పుత్రసతే దీనం చిన్న శాఖమివ ధ్రువం పుత్రశోకాభిసంతప్తం ధృతరాష్ట్రం మహీపతిం. వైశంపాయనుడు చెప్తున్నాడు, మహారాజా తన 100 కొడుకులు చనిపోగా కొమ్మలు విరిగిన చెట్టులాగా ఉన్నాడు ధృతరాష్ట్రుడు. పుత్ర శోకంతో తీవ్రంగా తపిస్తున్నాడు. జానముఖత్వమాపన్నం చింతయా సమభిప్లుతం అభిగమ్య మహారాజా సంజయో వాక్యమబ్రవీత్. తన పుత్రుల్నే తలుచుకుంటూ మౌనంగా ఉన్నాడు, చింతలో మునిగిపోయి ఉన్నాడు. అప్పుడు ఆ ధృతరాష్ట్రుని సమీపించి సంజయుడు అన్నాడు, కింసోచతి మహారాజా నాస్తి శోకే సహాయత అక్షోహిణ్యో హతాశ్చేష్టౌదశ చైవ విశాంపతే. మహారాజా దుఃఖిస్తున్నావా? ఈ శోకంలో నిన్ను ఆదుకునేందుకు ఎవరు లేరు. ఇప్పుడు యుద్ధంలో 18 అక్షౌహిణులు చనిపోయాయి. నిర్జనేయం వసుమతి శూన్యా సంప్రతి కేవల నానా దిగ్భ్య సమాగమ్య నానా దేశ్య నరాధిప సహైవ తవ పుత్రేణ సర్వే వై నిధనం కదా. ఇప్పుడు భూమి మీద ఎవరు లేరయ్యా, నిర్జనమైంది, శూన్యంగా మిగిలింది, నిన్ను ఓదార్చడానికి ఎవరు లేరు. నానా దిక్కుల నుండి, నానా దేశాల నుండి రాజులు వచ్చారు, వాళ్ళందరూ కూడా నీ కుమారుడితో పాటు చనిపోయారయ్యా. పితॄణాం పుత్రపౌత్రాణం జ్ఞాతీనాం సుహృదాం తథా గురూణాం చానుపూర్యేణ ప్రేత కార్యాన్ని కార్యయా. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే తండ్రులకి, కొడుకులకి, మనుమలకి, దాయాదులకి, మిత్రులకి, గురువులకి యథాక్రమంగా అంత్యక్రియలు జరిపించాలి. ఆ కార్యం మిగిలిందయ్యా. వైశంపాయన ఉవాచ తశ్రుత్వాకరణం వాక్యం పుత్రపౌత్రవధార్జిత పపాత భూమి దుర్దర్శ వాతాహతైవ ద్రుమ. వైశంపాయనుడు చెప్తున్నాడు, ఈ మాట విన్న తర్వాత పుత్ర పౌత్ర మరణంతో పీడింపబడుతున్న ఆ ధృతరాష్ట్ర మహారాజు గాలికి కూలిన చెట్టులాగా నేల పడిపోయాడయ్యా. ధృతరాష్ట్ర ఉవాచ హత పుత్రో హతామాచ హత సర్వ సుహృజ్జన దుఃఖం నూనం భవిష్యామి విచరణం పృథ్వీమిమాం. ధృతరాష్ట్రుడు అన్నాడు, పుత్రులు, అమాత్యులు, సర్వమిత్రులు చనిపోయారు. ఇక ఈ నేలపై సంచరిస్తూ కేవలం దుఃఖిస్తూ మాత్రమే నేను ఉంటాను. కిన్ను బంధు విహీనస్య జీవితేన మమాచ్యవై లోనవక్షస్య ఇవమే జరాజీర్ణస్య పక్షిణః. వార్ధక్యంలో శిథిలమై రెక్కలు తెగిపోయిన పక్షిలాగా బంధువులను కోల్పోయిన నాకు ఇక బతకటం ఎందుకు? హృతరాజ్యో హత బంధు హత చక్షుష్య వై తదా నభ్రాజిష్యే మహాప్రాజ్ఞ క్షీణ రశ్మిరివాంశుమాన్. రాజ్యం పోయింది, బంధువులు చనిపోయారు, చూపు మొదటి నుండి లేదు, కిరణాలు నశించిన సూర్యుడిలాగా ఇక నేను వెలుగొందన లేను. నకృతం సుహృదాం వాక్యం జామదగ్నేస్య జల్పద నారదస్య చ దేవర్షే కృష్ణద్వైపాయనస్య చ. మిత్రుల మాట వినలేదు. పరశురాముడు, నారదుడు, వ్యాసుడు అంత గొప్పవాళ్ళు చెప్పినా కూడా వాళ్ళ మాట వినలేదు. నేను సభా మధ్యేత కృష్ణేన యశ్రేయో అభిహతం మమ అలం వైరేణ తే రాజన్ పుత్ర సంగృహ్యాతమతీత వాక్యమకృత్వాహం భృసంతస్యామి దుర్మతి. అంతేకాదు నిండు సభలో కృష్ణ భగవానుడు నాకు ఎన్నో మంచి మాటలు చెప్పాడు. శత్రుత్వం వద్దు, నీ కుమారుణ్ణి అదుపు చేయి అని చెప్పాడు. కానీ బుద్ధి లేని వాడిని నేను, ఆ మాట వినలే. అందుకే తీవ్రంగా తప్పిస్తున్నా.
నహి శ్రోతాస్మి భీష్మస్య ధర్మయుక్తం ప్రభాషితం దుర్యోధనస్య చ తథా వృషభస్యేవ నద్ధత. ధర్మయుక్తమైన భీష్మ వచనాన్ని ఇక వినలేను కదా, అలానే ఆబోతులాగా రంకె వేసే దుర్యోధను మాట కూడా వినపడదు కదా. ఇక దుశ్శాసనవధం శ్రుత్వా కర్ణస్య చ విపర్యయం ద్రోణ సూర్యోపరాగంచ హృదయం మే విదీర్యతే. దుశ్శాసనుడి యొక్క వధని, కర్ణుడి యొక్క వినాశనాన్ని, ద్రోణుడనే సూర్యునికి గ్రహణం పట్టడాన్ని విని నా హృదయం బద్దలైపోతున్నది. నస్మరామ ఆత్మనః కించిత్ పురా సంజయ దుష్కృతం యస్యేదం ఫలమధ్యేహ మయా మూఢేన పుజ్యతే. మూఢుణ్ణైన నేనిప్పుడు ఈ ఫలితాన్ని అనుభవించడానికే గతంలో మరి ఏం పాపం చేశాను? నూనం వ్యపకృతం కించిత్ మయా పూర్వేషు జన్మసు ఏన మాం దుఃఖ భాగేషు దాతా కర్మసు యుక్తవాన్. తప్పక గత జన్మల్లో ఏదో గొప్ప పాపం చేసే ఉంటాను. అందువల్లనే బ్రహ్మ నన్ను దుఃఖానికి కారణమయ్యే పనుల్లోనే వినియోగించాడు. పరిణామస్య వయస సర్వబంధుక్షయశ్చ మే సుహృన్మిత్రస్య వినాశస్య దైవయోగాదుపాగతః కోన్యోస్తి దుఃఖితతరః మత్తాన్యో హి పుమాన్ భువి. వయసు మళ్ళింది, బంధువులందరూ నశించారు. ఆ దైవ యోగం వల్ల సహచరులు, మిత్రులు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ లోకంలో నాకన్నా దుఃఖించే వాళ్ళు ఎవరుంటారు? తన్మా మధ్యైవ పశ్యంతు పాండవా సంసిత వ్రత వివృతం బ్రహ్మలోకస్య దీర్ఘమధ్వానమాస్థితం. కాబట్టి విశాల బ్రహ్మలోక మార్గంలో ముందుకు సాగిపోయే నన్ను నియతవర్తశీలురైన పాండవులు ఈనాడే చూస్తారు. వైశంపాయన ఉవాచ తస్య లాలస్య మానస్య బహుశోకం వితన్వత శోకాపహం నరేంద్రస్య సంజయో వాక్యం. వైశంపాయనుడు చెబుతున్నాడు, తీవ్ర శోకాన్ని వ్యక్తం చేస్తున్న ధృతరాష్ట్రుడి యొక్క శోకాన్ని దూరం చేస్తూ సంజయుడు అన్నాడు, శోకన్ రాజన్ వ్యపనుద స్మృతాస్తే వేదనస్య శాస్త్రాగమాశ్చ వివిధ వృద్ధేభ్య నృపసత్తమా సృంజే పుత్ర శోకార్తే యదూచున్ మనయ పురా. రాజా, శోకాన్ని తొలగించుకో. పెద్దల ద్వారా ఎన్నో వేద నిశ్చయాలు, శాస్త్రాలు, ఆగమాలు నువ్వు విని ఉన్నావు. గతంలో శృంజేయులు పుత్రశోకంతో దీనులైనప్పుడు మునులు ఏమన్నారో నువ్వు విన్నావు కదా. యథా యౌవనజం దర్పమాస్థితే తం సుతే నృపాన త్వయా సూరదాం వాక్యం బ్రవతాం అవధారితాం. నీ కొడుకు యవ్వనంలో పుట్టిన పొగరుతో ప్రవర్తిస్తున్నప్పుడు ఆత్మీయులు చెప్పిన మాటలను నువ్వు ఏమాత్రం పట్టించుకోలే. స్వార్థస్య న కృతః కశ్చిదృబ్ధేన ఫలకృద్ధినా అశివైవైకధారేణ స్వబుద్ధ్యాతు విచేష్టితం ప్రాయశో వృత్త సంపన్న సతతం పర్యుపాసిత. లోభంతో, ఫలితం మీద పేరాశతో, నీ స్వార్థంలో నువ్వు ఎవ్వరికీ కూడాను భాగం ఇవ్వలే. నీ బుద్ధికి అనుగుణంగా నువ్వు ప్రవర్తించావు. ఎప్పుడు కూడా శీల సంపద లేని వాళ్ళని ఆశ్రయించావు నువ్వు. యశ దుశ్శాసనో మంత్రి రాధేశ్చతురాత్మాన్ శకునిశ్చైవ దుష్టాత్మా చిత్రసేనశ్చతుర్మతి శల్యస్యేన వై సర్వం శల్యభూతం కృతం జగత్ కురు వృద్ధస్య భీష్మస్య గాంధార్యా విదురస్య చ ద్రోణస్య చ మహారాజా కృపస్య చ తద్వతా కృష్ణస్య చ మహాబాహో నారదస్య చ ధీమతా ఋషీణాం చ తథాన్యేషం వ్యాసస్య అమితేజసా నకృతం తేన వచనం తౌ పుత్రేణ భారత న ధర్మ సత్కృత కశ్చిత్ నిత్యం యుద్ధం అభీక్షిత అల్పబుద్ధిరహంకారి నిత్యం యుద్ధమతి బ్రువన్ క్రూర దుర్మర్శనో నిత్యం అసంతుష్టస్య వీర్యవా. దుశ్శాసనుడు
రాధేయుడు కర్ణుడు, శకుని, చిత్రసేనుడు, శల్యుడు, వీళ్ళు నీ కుమారుడికి మంత్రులు. భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, కృపుడు, కృష్ణుడు, నారదుడు, వ్యాసుల వారు, వీళ్ళెవ్వరి మాట నీ కొడుకు వినలే. ఎప్పుడు యుద్ధాన్నే కోరుతూ ఏ ధర్మాన్ని కూడా సరిగ్గా అనుష్ఠించలే. అల్పబుద్ధి అయి, అహంకారి అయి నిత్యం యుద్ధాన్ని గురించే మాట్లాడేవాడు. పరాక్రమవంతుడైన సదా క్రూరుడై, అసహనశీలుడై, అసంతుష్టుడై ఉండేవాడు. శ్రుతవానసి మేధావి సత్యవాం సేవనిచదా నముహ్యం తీదృశా సంత బుద్ధిమంతో భవాదృశ నా ధర్మ సత్కృత కశ్చిత్ పుత్రేణ మనుషా క్షప్త క్షత్రియా సర్వే శత్రుణాం వర్జితం యథా మధ్యస్థో హి త్వమస్యాసి త్వమప్యాసి న క్షమం కించిదుక్తవాన్ దుర్ధరేణ త్వయా భారః తులయో న సమం ధృతః ఆదావేవ మనుష్యేన వర్తితవ్యం యథాక్షమం యథా నాతీతమద్వై పశ్చాత్తాపేన యుజ్యతే పుత్రగృధ్యా త్వయా రాజన్ ప్రియంతస్య చికీర్షితం పశ్చాత్తాపమిమం ప్రాప్త నత్వం శోచితుమర్హసి మధు యః కేవలం దృష్ట్వా ప్రపాతన్నానుపశ్యతి సభ్రష్టో మధులోభేన శోచత్యేవము యథా భవన్ అర్థా న శోచన్ ప్రాప్నోతి న శోచన్ విందతే ఫలం న శోచన్ శ్రేయమాప్నోతి న శోచన్ విందతే పరం. చదువుకున్నవాడివి, మేధావివి, సత్యవంతుడివి, నీ వంటి బుద్ధిమంతులు, నీ వంటి సజ్జనులు మోహానికి లోను కారాదు. నీ కుమారుడు ఏ ధర్మాన్ని సరిగ్గా పాటించలే, రాజులందరినీ సంహరింపచేశాడు, శత్రువుల కీర్తిని వర్ధిల్ల చేశాడు. నువ్వు కూడా తటస్థంగానే ఉన్నావు. తగిన మాట ఏది నువ్వు చెప్పలేదు. నీకెదురు లేదు అసలు. మహారాజువి ఉభయపక్షాల భారాన్ని సరిగా తూకం వేసుకోలేదు నువ్వు. మనుష్యుడు మొట్టమొదటి యథోచితంగా ప్రవర్తించాలి. అప్పుడు జరిగిపోయిన దాని గురించి పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు. పుత్రలోభంతో నువ్వు అతన్ని ఆ దుర్యోధనుడికి ప్రియం పూనేవు. అందువల్లనే ఇప్పుడు ఈ పశ్చాత్తాపాన్ని పొందుతున్నావు. నువ్వు బాధపడవద్దయ్యా. పైనున్న తేనెను మాత్రమే చూస్తూ కిందను ఉన్న లోయను గమనించకపోతే మధులోపంతో లోయలో పడతాడు. ఇదిగో ఇప్పుడు నువ్వు దుఃఖిస్తున్నట్టే దుఃఖించాలి సుమా. దుఃఖిస్తూ ఉంటే అర్థసిద్ధి ఉండదు. శోకిస్తూ ఉంటే ఏ ఫలాన్ని పొందలేం. శోకించేవాడు సంపద పొందలేడు. శోకపరాయణుడైతే పరమాత్మను కూడా పొందలేడు వాడు. స్వయముత్పాదయత్వాగ్నిం వస్త్రేణ పరివేష్టయం దక్ష్యమానో మనస్తాపం భజతే నస పండిత. స్వయంగా నిప్పును వెలిగించి బట్టల్లో చుట్టు పెట్టుకొని తగలబడిపోతున్నావని మనస్తాపాన్ని పొందేవాడు పండితుడు కాడయ్యా. త్వయైవ సశ్రుతే నాయం వాక్యవాయు సమీరిత లోభాజ్యేన చ సంసిక్త జ్వరిత పార్థ పావక. నువ్వు నీ కుమారుడు కలిసి పాండవులు అనే అగ్నిని ముట్టించారు. మీ మాటలు గాలి అయి వారిని రెచ్చగొట్టాయి. మీ లోభం అనే ఆజ్యంతో దాన్ని తడిపారు. తస్మిన్ సమిద్ధే పతితా సలభా ఇవతే సుత తాన్ వైశరాగ్ని నిర్దగ్ధాన్నత్వం శోచితుమర్హసి. ప్రజ్వలిస్తున్న అగ్నిలో మిడతల్లాగా నీ కొడుకులు పడిపోయారయ్యా. శరాగ్నిలో దహింపబడిన వారిని గురించి నువ్వు ఇక బాధపడవద్దు. యశ్చాశ్రుపాతాత్ కలిలం వదనము వహసే నృప అశాస్త్ర దుష్టమే బుద్ధి న ప్రశంసంతి పండిత. నీ ముఖం అంతా కూడా కన్నీటి ధారలతో నిండి ఉంది మహారాజా. ఇది శాస్త్ర సమ్మతం కాదు ఇలా ఏడవటం. పండితులు దీన్ని అభినందించరు. విస్ఫులింగా ఇవ కేతాన్ దహంతి కిల మానవాన్
జగీహి మన్యు బుద్ధ్యా వై ధారయాత్మానమాత్మనా. నీ కన్నీటి బిందువులు నిప్పుల్లాగా మానవులను దహిస్తాయి కాబట్టి దుఃఖాన్ని విడిచిపెట్టు, నిన్ను నువ్వు నిగ్రహించుకో. వైశంపాయన ఉవాచ ఏవమాశ్వాసితస్తేన సంజయేన మహాత్మన విదురో భూయ ఏవా బుద్ధిపూర్వం పరంతప. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, మహాత్ముడైన సంజయుడు అలా ఊరేడించగా మరలా విదురుడు ఆయన్ని ఓదారుస్తూ ఇలా అన్నాడు. సంజయుడు విదురుడు వీళ్ళు ఆయనకి రెండు కళ్ళు అనమాట ధృతరాష్ట్రుడు. ఇది శ్రీ మహాభారతే స్త్రీ పర్వణి జలప్రదానిక పర్వణి ధృతరాష్ట్ర విశోకకరణే ప్రథమోధ్యాయ. ఇది మహాభారతంలోని స్త్రీ పర్వంలోని, అలానే 100 ఉపపర్వాలు ఉన్నాయి. అందులో జలప్రదానిక పర్వంలోని మొదటి అధ్యాయాన్ని మనం చెప్పుకున్నాం. రేపు మనం 2వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గమిహిమీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.